హాయ్ నీట్ 2025 ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి త్వరలో అయితే నీటు మరి 2025 నోటిఫికేషన్ అయితే రానుంది. మరి నీట్ 2025లో మనం ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ స్టార్ట్ చేశారని నేను అనుకున్నాను. మరి 700+ మార్క్స్ రావాలంటే మనం చేయాల్సిన మన దగ్గర ఉన్న మరి టిప్స్ ఏంది, ఈ వీడియోలో ప్రధానంగా మరి బుక్స్ సిలబస్ ఏ విధంగా అయితే ప్రిపరేషన్ కొనసాగించాలో 700+ మార్క్స్ రావాలంటే చాలా ఈజీగా స్మార్ట్గా మనం 700+ మార్క్స్ తెచ్చుకోవచ్చు. మీరు ఈ వీడియో చూసినట్టయితే మరి ఈ వీడియో ఉన్న టిప్స్ కానీ ఆ యొక్క వీడియోలో మనం చూసిన ఈ యొక్క వాళ్ళ యొక్క ఈజీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీడియోలో మరి మీకు కొద్దిగా రిమైండ్ చేయడం జరుగుతుంది. 700+ మార్క్స్ ఇలా ప్రిపేర్ అయితే మీకు చాలా ఈజీగా వస్తాయి అనేది వీడియో సారాంశం. మరి 2025కి సంబంధించిన మరి నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది. ఎగ్జామినేషన్ అయితే మరొకసారి ఆఫ్లైన్లోనే జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్, మీరేమి కంగారు పడలేదు. ఆన్లైన్ ఎగ్జామినేషన్కి అంత సీన్ లేదు. ఈ సంవత్సరం అయితే ఆన్లైన్, అంటే ఫ్యూచర్లో పెడతారో మనకు తెలియదు కానీ వీఆర్ నాట్ షూర్. బట్ దిస్ ఇయర్ ఈజ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ మట్టుకు ఆఫ్లైనే. మరి 720 మార్క్స్కి అయితే పెడతారు. మరి లాస్ట్ ఇయర్ అయితే 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ ఉండటం జరిగింది. మరి విధంగా 20 క్వశ్చన్స్ అయితే చాయిస్లో ఇచ్చారు. 20 క్వశ్చన్లు చాయిస్లో ఇచ్చారు. మరి ఈ సంవత్సరం అయితే ఈ చాయిస్ ఎత్తేసేసి 180 క్వశ్చన్లు ఇంటూ 4 మార్క్స్ 720 మార్క్స్కి అయితే పెడతారు. చాయిస్ ఉండదని మరి మనం అనిపిస్తుంది. అదేవిధంగా జేఈ మెయిన్లో కూడా ఏం చేశారంటే 90 క్వశ్చన్స్ ఇచ్చారు. కరోనా టైంలో 90 క్వశ్చన్స్. ఇప్పుడైతే జేఈ 2025 75 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. అదేవిధంగా మీకు 200 క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అడిగారు. మరి కరోనా నుంచి 2021 నుంచి 2024 వరకు, మరి నీట్ యూజీ 2024 వరకు కూడా మరి 200. ఈసారి అయితే 180 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా అడగవచ్చు. మనకి ఈ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కానీ త్వరలో కానీ నోటిఫికేషన్ రానుంది. మరి ఈ నోటిఫికేషన్ వచ్చి ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. మనకి మేలో ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి నీట్ అంత ఆసామేషి కాదు. 700 మార్క్స్ మీ టార్గెట్ అయితే మరి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మనం చూద్దాం ఈ వీడియోలో. చూసినట్టయితే మనము 700 మార్క్స్ రావాలంటే సపోజ్ టిప్స్ అనమాట. టిప్స్ టు స్కోర్ 700+ మార్క్స్ ఇన్ నీట్ యూజీ 2025 రిమైనింగ్ డేస్. మనకి ఎన్నో రోజులు లేదు. మనకి జనవరి అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే మీకు ఏంటంటే 4 months. 4 × 30 ఇంటూ మరి 120 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ టైంలో మనం కావాల్సిన టిప్స్ అయితే ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఒకసారి రిమైండ్. కొంతమంది స్టూడెంట్స్కి తెలుసు, కొంతమంది స్టూడెంట్స్కి తెలియదు. అదేవిధంగా మరి తెలియకపోతే మరి చెప్పాలి కదా, చెప్పటం మరి మనం నా బాధ్యత ప్రకారం నేను చెప్తున్నాను. హియర్ సమ్ ప్రాక్టికల్ ఈజీ టు ఫాలో టిప్స్ టు హెల్ప్ యూ 700+ ఇన్ నీట్ 2025. నీట్ 2025లో 700 పైన మార్క్స్ రావాలంటే ఫోకస్ ఆన్ స్మార్ట్ ప్రిపరేషను, కన్సిస్టెన్స్ ప్రాక్టీసు, ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ ఇన్ రిమైనింగ్ డేస్. టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, మరి స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిలబస్ ఏందో తెలుసుకోండి. సిలబస్ ఆల్రెడీ ఏంటంటే 2024లో ఏ సిలబస్ ఉందో కాపీ పేస్ట్ చేశారు. 2025 కూడా సేమ్ సిలబస్ ఉంది. అది మాత్రం దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ 2024 to 2025 సిలబస్ కాపీ పేస్ట్ చేశారు. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. కాబట్టి 2024లో ఏమవుతుందో 2025లో అదే ఒకటి తీసివేయలేదు. ఏ చాప్టర్ తీసివేయలేదు, కొత్త చాప్టర్ కలపలేదు. మరి నో ద సిలబస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ ద నీట్ సిలబస్ థరోలీ. ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ లైట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఐడెంటిఫై మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ టాపిక్స్ దట్ హ్యావ్ హై వెయిటేజ్ అండ్ స్పెండ్ మోర్ టైం. అంటే అసలు సిలబస్ ద్వారా మీరు వెళ్ళి ఒకసారి సిలబస్ చూడండి. సిలబస్ చూసినప్పుడు మన వీడియోలు కూడా కొంచెం చెప్పడం జరిగింది. ఫిజిక్స్లో హై వెయిటేజ్కి ఏ చాప్టర్స్ హై వెయిటేజ్ ఉంటాయి, కెమిస్ట్రీలో హై వెయిటేజ్ ఏ చాప్టర్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి. మరి అదేవిధంగా మరి బాటనీ, జువాలజీలో చాప్టర్స్ ఏ చాప్టర్స్ ఉంటుంది, హై వెయిటేజ్ వస్తుంది. వాటి వెయిటేజ్ కూడా మనం ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ మన వీడియోలో పెడతాం. దీని యొక్క డిస్క్రిప్షన్ కూడా ఈ లింక్ కూడా ఇస్తాను నేను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ తీసుకోండి, హై వెయిటేజ్ అయితే చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు హై వెయిటేజ్ చాప్టర్స్ని బాగా పట్టుకోవాలి. దానిలో మంచి ప్రాక్టీస్ చేయాలి మీరు. ఐడెంటిఫై ద అండ్ హైయర్ వెయిటేజ్ అండ్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దమ్. ఎక్కువ టైము మనం దానిలో గడపాలన్నమాట. మరి అదేవిధంగా మేక్ రియలిస్టిక్ స్టడీ ప్లాన్, క్రియేట్ ఏ స్టడీ షెడ్యూల్ దట్ కవర్ ఆల్ సబ్జెక్ట్ అండ్ టాపిక్స్. ఒక స్టడీ టేబుల్ షెడ్యూల్ చదువుకుని నేను ఈరోజు మ్యాథమెటిక్స్ మరి ఫిజిక్స్ ఈరోజు చదువుకోవాలి, కెమిస్ట్రీ ఇన్ని గంటలు చదువుకోవాలి, బాటనీ ఇన్ని గంటలు చదువుకోవాలి, కెమిస్ట్రీ మరి జువాలజీ ఇన్ని గంటలు చదువుకొని ఒక ప్లాన్ ప్రకారం తెలుసుకోవాలి. ప్లాను ప్రకారం ఉంటేనే కానీ ఈ నీట్ 2025 బ్యాటిల్ని మనము ఓవర్కమ్ చేయలేం, ఎదుర్కోలేం. అది గుర్తుపెట్టుకోండి. మరియు ఇలా చేసినట్టయితే మీకు మరొక లాంగ్ టర్మ్ అవసరం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకో లాంగ్ టర్మ్ అవసరం, ఇలా చేస్తే లాంగ్ టర్మ్ అవసరం లేదు. షార్ట్ టర్మ్లోనే మీరు కొడతారు. ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకున్నారో ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు కూడా మరొక లాంగ్ టర్మ్ మీరు తీసుకోకుండా ఉండాలంటే ఈ యొక్క టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. Create a study plan that covers all subjects and topics. Break your days into sessions. Focus on one subject at a time. ఒక సబ్జెక్ట్ మాత్రమే. ఫిజిక్స్ తీసుకుంటే ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కెమిస్ట్రీ తీసుకుంటే కెమిస్ట్రీ మీద కొంత 2 hours కానీ 3 hours కానీ కాన్సన్ట్రేట్ చేయండి. బాటనీ ఒకే సబ్జెక్టు, జువాలజీ ఒకే. అదేవిధంగా మిక్స్డ్ ఫ్రూట్ లాగా 10 నిమిషాలు ఫిజిక్స్, 10 నిమిషాలు కెమిస్ట్రీ, 10 నిమిషాలు జువాలజీ, 10 నిమిషాలు బాటనీ, ఆ విధంగా మీరు చదవకూడదు. మరి స్టిక్ టు దిస్ రొటీన్, అవాయిడ్ స్కిప్పింగ్ సెషన్స్. ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు. ఎప్పుడైనా మరి ఒక బైక్ నేర్చుకున్నా, ఒక వెహికల్ నేర్చుకున్నా, ఒక అతనికి మరి కారు నడపాలన్నా, మరి బైక్ నడపాలన్నా అతనికి థియరీ చెప్తే కుదరదు. అతను ప్రాక్టీస్ చేయాలి. రోజు ఒక 1 hour 2 hours క్లాసెస్కి. సపోజు మీరు కారు డ్రైవింగ్ స్కూల్కి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అతను బ్రేక్ ఎక్కడ ఉంది, క్లచ్ ఎక్కడ ఉంది, థియరీ చెప్పాడు అనుకో, థియరీ చెప్తే మీకు ప్రయోజనం ఏమీ లేదు. మీరు నడిపితే, మీరు హ్యాండ్స్ ఆన్ అయితే, ఎప్పుడైతే హ్యాండ్స్ ఆన్ అవుతారో మీరు ఎగ్జామినేషన్లో కూడా టైం మేనేజ్మెంట్ పక్కాగా వచ్చేస్తుంది. మరి 3 hours 20 minutes ఇస్తున్నారంటే మరి 180 క్వశ్చన్స్ రాబోతున్నాయి. అంటే టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. మనకి టైం మేనేజ్మెంట్ కూడా చాలా సాల్వ్ ప్రీవియస్ ఇయర్స్ నీట్ క్వశ్చన్ పేపర్స్. నేను ఆల్రెడీ మనం ఎప్పుడు చెప్తానే ఉంటాను. నేను ఎప్పుడు ప్రీవియస్ PYQస్ని ఎప్పుడు నమ్ముకుంటా. ఎక్కువగా PYQస్ని ఎక్కువ నమ్ముకోవడం జరుగుతుంది నా చిన్నతనం నుంచి కూడా. సాల్వ్ ప్రీవియస్ ఇయర్ నీట్ క్వశ్చన్ పేపర్స్ అండ్ టేక్ మాక్ టెస్ట్ రెగ్యులర్లీ. మాక్ టెస్ట్ బుక్స్ ఆల్రెడీ మనకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి. మరి PYQ చేయాలి. ఫస్ట్ PYQ చేయాలి, తర్వాత మాక్ టెస్ట్ చేయండి. మాక్ టెస్ట్కి మరి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో టెస్ట్ చేసుకోండి. మరి 7 అంటే సింపుల్ మాక్ టెస్ట్ అనమాట. మాక్ టెస్ట్ అంటే మొత్తము 180 క్వశ్చన్స్ ఒకే రోజు రాయదు. ఒకరోజు ఫిజిక్స్ మాక్ టెస్ట్ చేయండి, కెమిస్ట్రీ మాక్ టెస్ట్ చేయండి, బాటనీ, జువాలజీ ఇలా చేసుకోండి. ఎందుకంటే టైం సరిపోదు కదా, 3 hours, మరి అంత టైం సరిపోదు కాబట్టి మరి సాల్వ్ ప్రీవియస్ ఇయర్ మాక్ టెస్ట్ రెగ్యులర్లీ. దిస్ విల్ హెల్ప్ యూ గెట్ ఫెమిలియర్ విత్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్రెడీ చెప్పాం కదా. దీన్ని బట్టి మీకు ఎగ్జామినేషన్ ఈసారి 180 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. 180 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ మాత్రం ఎవరు ఎట్టి పరిస్థితుల్లో. మరి మనకి 10 daysలో నోటిఫికేషన్ కూడా రానుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 180 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు. మీకు ప్యాటర్న్ కూడా తెలిసిద్ది. సెక్షన్ బిలో ఏం చేస్తారు, సెక్షన్ ఏలో 35 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సెక్షన్ బిలో మరి ఇంతకుముందు 15 క్వశ్చన్స్ ఉండేవి. 15 క్వశ్చన్స్ ఉండేవి, ఇప్పుడు 5 క్వశ్చన్సే ఉంటాయి. తీసేస్తాడు. 5 క్వశ్చన్స్ ఇస్తే 45. సెక్షన్ బిలో 5 క్వశ్చన్స్, సెక్షన్ ఏలో 35 క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది ఈసారి. ప్యాటర్న్ అండ్ ఇంప్రూవ్ యువర్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. నేను ముఖ్యంగా చెప్తున్నా, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీలో కొంతమంది ఇంతకుముందు నీట్ స్టూడెంట్స్ని నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎక్కువగా మార్క్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలోనే తగ్గుతున్నాయి అంట. ఎందుకంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్ కొద్దిగా వీక్ ఉంటారు. ఆ వీక్ అవటం వల్ల ఏంటంటే
వాళ్ళు స్కోరింగ్ చేయలేకపోతున్నారు. మ్యాథమెటిక్స్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చి 180 మార్కులకు ఉంటుంది. ఫిజిక్స్ 180 మార్కులు, కెమిస్ట్రీ 180. ఫిజిక్స్లో ఆల్మోస్ట్ వాళ్ళు 90% మనకి మ్యాథమెటిక్స్ సింపుల్ మ్యాథమెటిక్స్ ఇస్తారు. సింపుల్ ఫార్ములా ఇచ్చి దానిలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మీకు రిజల్ట్ రావాలి. కానీ ఇక్కడ ఏంటంటే అలా ఈ బైపీసీ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం మెయిన్ ఈ మ్యాథమెటిక్స్ని ఇగ్నోర్ చేస్తారు. సార్ నాకు మ్యాథమెటిక్స్ రాదు అందుకని నేను బైపీసీ తీసుకున్నాను లేకపోతే ఎంపీసీ తీసుకున్నాను కాదు. ఇక్కడ సింపుల్ మ్యాథమెటిక్స్ జస్ట్ మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొన్ని సింపుల్ ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములా ఉండి సబ్స్టిట్యూట్ చేసి మీరు వాల్యూ అవుట్పుట్ వస్తే మీకు 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ. సింపుల్ ప్యాటర్న్ అండ్ ఇంప్రూవ్ ద టైం మేనేజ్మెంట్ స్కిల్. తర్వాత రివైజ్ ఫ్రీక్వెంట్లీ. ఇట్స్ ఇంపార్టెంట్ టు రివ్యూ దట్ యువర్ లర్న్ రెగ్యులర్లీ. సెట్ aside specific times for revision each week. This will help you retain information and improve your memory. ద ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్ మీదే సిలబస్. అక్కడి నుంచి వీళ్ళు ఎన్టీఏ వాళ్ళు మెయిన్గా ఏంటంటే మరి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే తీసుకొస్తారు కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ని రివైజ్ చేయండి. బుక్స్ ఫర్ బయాలజీ మేక్ షూర్ టు స్టడీ ఎన్సీఆర్టీ బుక్ థరోలీ. మోస్ట్ క్వశ్చన్స్ ఇన్ నీట్ ఎగ్జామ్ కమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఎన్సీఆర్టీ, ఎస్పెషల్లీ బయాలజీ అయితే ఎన్సీఆర్టీ నుంచే వస్తుందంట క్వశ్చన్స్, గుర్తుపెట్టుకోండి. మరి కాన్సెప్ట్ క్లారిటీ. డోంట్ జస్ట్ మెమరైజ్ ఫార్ములా ఫ్యాక్ట్స్. మేక్ షూర్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ బిహైండ్ ఈచ్ టాపిక్. దిస్ విల్ హెల్ప్ యూ టు సాల్వ్ ద కాంప్లెక్స్ ప్రాబ్లం. అంటే మీరు బై హార్ట్ చేయొద్దు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. బై హార్ట్ చేయొద్దు, అసలు కాన్సెప్ట్ తెలుసుకోండి, ఫార్ములాస్ తెలుసుకోండి. ఏ ప్రాబ్లంకి ఏ ఫార్ములా ఇక వాడాలో. మనకి ఒక ప్రాబ్లంకి 2-3 ఫార్ములాస్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా ఉండవు. 2 ఫార్ములాస్ వాడితేనే 3 ఫార్ములాస్ వాడితేనే మీకు ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా 320 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. 180 క్వశ్చన్స్కి మరి ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ క్వశ్చన్ 180 క్వశ్చన్స్ ఉంటాయి. 180 క్వశ్చన్స్లో 320 అవర్స్. అంటే 320 అవర్స్ అంటే 3 hours 20 minutes కదా. అంటే 180 60 120 180 minutes. 180 minutes ప్లస్ 20 ఇస్తాడు. 20 అంటే 200 minutes ఉంటుంది. 200 minutes ఉండే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒక్క క్వశ్చన్కి దాదాపు మీకు ఒక్క క్వశ్చన్కి 180 క్వశ్చన్స్ ఉంటే ఒక్క క్వశ్చన్కి 200 minutes ఉంటాయి. మొత్తము 200 minutes ఉంటాయి. అంటే ఒక్క క్వశ్చన్కి వచ్చి 1.1 minute ఉండే అవకాశం ఉంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషమే టైం ఉంటుంది. ఒక్క క్వశ్చన్కి వచ్చి ఒక్క నిమిషమే టైం ఉంటుంది. ఒక్క నిమిషంలో టకా చేసేసుకోవాలి. అది ఇంపార్టెంట్. మీరు 700 మార్క్స్కి టార్గెట్ అయితే పెట్టుకోండి. 700 మార్క్స్ పెట్టుకుంటే మరి అదేవిధంగా తెలంగాణలో కానీ మరి మంచి ర్యాంకుతో మీరు ఉస్మానియాలో కానీ గాంధీలో కానీ మెడికల్ కాలేజీలో సీట్ రావడానికి ఈసీ మరి ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో కూడా సీట్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరి రంగరాయ, మరి ఆంధ్ర మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ, ఈ విధమైన మంచి తిరుపతి ఎస్వియు మెడికల్ కాలేజీ, మరి కర్నూలు మెడికల్ కాలేజీ, మంచి కాలేజీల్లో కూడా మీకు సీట్స్ రావడం. 700 మార్క్స్ వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా పడుకోవచ్చు. దిండు దుప్పడేసుకుని హాయిగా నిద్రపోండి. డైరెక్ట్గా ఎంబీబీఎస్ సీట్లోకి జాయిన్ అవ్వచ్చు. ఖర్చు వేసినట్టే. ఆల్ ది బెస్ట్ చెప్తున్న స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.